నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను సంధ్య బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 4 ఓట్లు రాబట్టుకునే చిల్లర మల్లర రాజకీయాల సమ్మె ఇది ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విరుచుకుపడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మలకలపల్లి మండల పరిధిలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ముఖ్య అతిథిగా హాజరైన అశ్వారావుపేట ఎమ్మెల్యే మోచ్చా నాగేశ్వరరావు నిజామాబాద్ జిల్లా బాలికల గురుకుల పాఠశాలలో క్రీడల పోటీలు క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఇక డీటెయిల్స్ చూద్దాం తమ డిమాండ్ల సాధన కోసం కొన్ని రోజులుగా టీఎస్ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే దీనిపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏం సమ్మెలు ఇవి అర్థం ఆలోచన బుద్ధి జ్ఞానం ఉండి చేసే సమ్మేళనా ఇవి దిక్కుమాలిన సమ్మేళా ఏం సమ్మేళివి తిన్నది అరగక చేసే సమ్మేళా అంటూ విరుచుకుపడ్డారు యూనియన్ ఎలక్షన్ల ముందు గొంతెమ్మ కోరికలు అలవికాని కోరికలు పెట్టి సమ్మె రూపంలో కార్మికులను రెచ్చగొట్టి 4 ఓట్లు రాబట్టుకునే చిల్లర మల్లర రాజకీయాల సమ్మె ఇదని తీవ్ర విమర్శలు చేశారు కేసీఆర్ ఏం చిన్న పొరపాటు చేసినా స్లిప్ అవుతాం దెబ్బతింటాం కాబట్టి చాలా కఠినంగా వ్యవహారం చేస్తామని చెప్పి పోతున్నాం ఈ టైంలో నా రిక్వెస్ట్ మీతో కూడా ఏంటంటే అది జర్నలిస్టులు దయచేసి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి నాకన్నా ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తి రాష్ట్రం ఉండని అనుకో ఆ సంస్థ పట్ల నాకు అభిమానం కూడా ఉంది కారణం ఏంటంటే గతంలో 3 సంవత్సరాలు నేను రవాణా శాఖ మంత్రిగా పనిచేసాను నేను రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజు ఆ సంస్థ 13,80,00,000 రూపాయల నష్టంలో ఉండే నేను పక్షి తిరిగినట్టు తిరిగి కాలికి బట్టగట్ట కూడా తిరిగి బస్ స్టేషన్లతో సహా బస్ స్టాండ్ల టాయిలెట్లతో సహా ఎట్లున్నా నిర్ణయించి బస్సు సర్వీసులు కూడా ఇవి పెట్టాలని ఆలోచన చేసి ఘోరమైన కష్టం చేసి 1.5 సంవత్సరం లోపు నష్టాన్ని పూడ్చి మరొక 14 కోట్ల లాభాల్లోకి సంస్థను తెచ్చాడు ఆ రోజు 1997, 98 ఇది అందరికి తెలుసు తెచ్చి దాన్ని కాపాడి నడిపినాం నేను ముఖ్యమంత్రి అయినా సరే మిగతా మధ్యలంతా కథ జరిగింది మీకు తెలుసు ఆఫీస్ తదనంతర కాలంలో నేను సీఎం అయిన తదనంతరం మీకు అందరికి జ్ఞాపకం ఉండి ఉంటుంది మన సెక్రటరియట్ జాగలేదు 10 మందిని పిలిచి మాట్లాడే హాల్ కూడా దిక్కులేదు మనకు అందుకోసంగా గతి లేకపోతే మన సెక్రటరియట్ లేకపోతే వైస్రాయ్ హోటల్లో ఆర్టీసీ డిఎంలు సూపర్వైజర్లు ఆర్ఎంలు డివిఎంలు ఈడీలు వాళ్ళ సంస్థకు సంబంధించిన ముఖ్య అధికారులతో చరిత్రలో ఏ ముఖ్యమంత్రి పెట్టలే ఏ రాష్ట్రంలో ఇండియాలో ఒక రోజంతా గడిపిన నేను వాళ్ళతో మీ సంగతి నాకు తెలుసు మీరు ఇట్లయితే బాగుపడతారని చెప్పి ఒక దినం మొత్తం గడిపి నేను మొత్తం సలహాలు చెప్పి 44% వాళ్ళ శాలరీ పెంచి పనిచేయమని చెప్పినాం ఆ తదనంతరం మళ్ళీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పాపం వాళ్ళు వచ్చి మాకు ఐఆర్ పెంచాలి అట్లా లేదురా బాబు సంస్థ గుంజాయిస్ లేదు సార్ పెంచాలి మాకు అట్లా ఇట్లా అంటే ఓ 14% ఐఆర్ ఇచ్చిన 2 సార్లు పెంచిన దాన్ని బట్టి 67% కార్మికుల జీతాలు పెంచింది నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుకుని దయచేసి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ఆర్టీసీ చరిత్రలో వితిన్ ద 4 year స్పాన్ కేవలం 4 సంవత్సరాల వ్యవధిలో 67% కార్మికుల జీతాలు పెంచినటువంటి చరిత్ర ఉన్నదా పెంచిన రావాలన్నా ఏమన్నా అబద్ధమా నిజం కాదా ఆ ప్రకారం నిన్న దాకా వీళ్ళకి జీతాలు రాలేదా ఇంత పెంచిన తర్వాత 67% శాలరీ వితిన్ 4 year స్పాన్లో హైక్ చేసిన తర్వాత ఇంకా మేము కొంతమ్మ కోరికలు కోరుతాం అర్థం ఉంటుందా తర్వాత ఎవరు పడితే వాళ్ళు వచ్చి మమ్మల్ని గవర్నమెంట్లో కలుపుతారండి నాకు అర్థం కాదు ఎవరు పడితే వాడితే గవర్నమెంట్ కలుపుతారు అంతే ఈజీయా ఎవరిని మోసం చేస్తే నాకు అర్థం కాదు ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి 57 కార్పొరేషన్లని నేను కలుపుతారు మరి నీ తెల్లారు వాడు దారి పెడితే మిగతా వాడు దారి పెడితే ఏం చెప్పాలా నోట్లో ఇష్టమైన మాట్లాడానా రోడ్ల మీద పడి ఎటు పెడతాడు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్కి ఒక బాధ్యత ఉంటుంది పద్ధతి ఉంటుంది పనిచేసే విధానం ఉంటుంది మిగతా 57 కార్పొరేషన్లు మమ్మల్ని కలిపిన వాడు దరఖాస్తు పెట్టి అప్లై చేయాలా ఇవే కోర్టులు ఆర్డర్ ఇస్తాయి మరి ఆర్టీసీని కలిపి వీళ్ళకి కలపమని చెప్పి అప్పుడేం సమాధానం చెప్పాలా అయినా ఆర్టీసీని గవర్నమెంట్ కలపమనే ఒక అసంబద్ధమైనటువంటి
అసంభవమైనటువంటి అర్ధరహితమైనటువంటి ఒక తెలివి తక్కువ నినాదం పట్టుకో. అది నినాదం అనండి, నాకు అర్థం కాదు. పిచ్చి పనికిమాలిన రాజకీయ పార్టీలు, తలకాయ మార్చిపోయినాడు, నెత్తి మార్చిపోయినాడు, గీళ్ళనే నాకు అర్థం కాదు. అర్థం ఉండాలి కదా. ఏదైనా మాట్లాడితే దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. ఎవరో 10 మంది దొరికిన కూడా పోయి జెండా పాతచ్చు. పాపం భూకా పేస ఉండరు, వీళ్ళు మంచి దొరకలేరు. 10 మంది జమ అయితే 60 కూర్చోవాలా జెండా పట్టుకొని. ఇది రాజకీయమా? దీని అంటారా రాజకీయమని? బాధ్యత గల ప్రతిపక్షాలు చేయాల్సిన పనినా ఇది? అరాచక వ్యవస్థను ప్రోత్సహిస్తారా? 67% శాలరీ హైక్ మీకు వితిన్ 4 years ఇచ్చిన తర్వాత ఏం కోరికలండి? నాకు అర్థం కాదు. ఇంకేం డిమాండ్లు ఉంటాయి? ఏం తమాషనా? ఇంకా నేను మీకు సత్యం చెప్తాను ఇక్కడ. ఇది నాకు అందరికంటే ఎక్కువ తెలుసు. నేను ఎందుకు మాట్లాడినంటే ఒక విషయం మీరు కూడా గమనించాలి దయచేసి. మీరు కూడా బాధ్యత గల వ్యక్తులు, వాస్తవాలు ప్రజలకు పోవాలా. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి, ఈరోజు దేశంలో నేమ్ సేక్ అయిపోయింది ఆర్టీసీ. అన్ని రాష్ట్రాలు తీసి పడేసినాయి. మధ్యప్రదేశ్లో లేదు, ఛత్తీస్గఢ్లో లేదు, జార్ఖండ్లో లేదు, 4-5 రాష్ట్రాలలో లేవు. ఉన్న రాష్ట్రాలలో వెస్ట్ బెంగాల్ అండి నిన్నటి దాకా. ఇప్పుడు సిపిఎం బాగా నడుపుతాను ఇక్కడ కూర్చొని. 35 ఏళ్ళు పరిపాలించారు సిపిఎం పార్టీ. ఎవడు మూసిండు బెంగాల్లో ఆర్టీసీని? వెస్ట్ బెంగాల్లో 10 కోట్ల జనాభా. ఎన్ని తెలుసా ఆర్టీసీ బస్సులు? 200, జస్ట్ 200 నేమ్ సేక్ ఉన్నాయి. బీహార్ అతి తక్కువ ఉన్నాయా లేవా 100లలో ఉన్నాయి. అవి కూడా హైర్ బస్సులు, ఆర్టీసీ కావు. మధ్యప్రదేశ్లో ఆర్టీసీ మూసింది ఎవడండి? కాంగ్రెస్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్. ఎవరు మూసేసిండ్రు? వీటన్నిటిని, ఇవన్నీ వాస్తవాలు కావా ఇవి? రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలన్నీ మునుగొట్టుకుంటున్నది ఎవరండి? యూనియన్లు. ఇంకొక మాట చెప్తున్నా మీకు, ఇంకొక మాట చెప్తున్నాను నేను బాధ్యత గల వ్యక్తిగా. వీళ్ళ సమ్మె ఏం సమ్మెలండి? వీళ్ళ అర్థం, ఆలోచన, బుద్ధి, జ్ఞానముడి చేసే సమ్మెలేనా ఇవి? దిక్కుమాలిన సమ్మెలా? ఏం సమ్మెలు ఇవి? తిన్న దరగాగా చేసే సమ్మెనా? ఎప్పుడు తప్ప తెలుసా? గత 40 years మీరు ఆర్టీసీ స్ట్రైక్స్ హిస్టరీ తీసుకోండి. 40 సంవత్సరాల చరిత్ర. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే సమ్మె తప్పదు, టీడీపీ గవర్నమెంట్ ఉంటే సమ్మె తప్పదు, మధ్యలో మళ్ళీ కాంగ్రెస్ వస్తే మళ్ళీ తప్పదు, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటే సమ్మె తప్పదు. ఏం కారణం అండి దీని వెనుక? ఇదేందో తెలుసా మీకు అసలు? వీళ్ళకు 3 ఏళ్లకు 2 ఏళ్లకు 4 ఏళ్లకు ఒకసారి దిక్కుమాలిన యూనియన్ ఎలక్షన్ ఉంటాయి. యూనియన్ ఎలక్షన్లు జరిగే ముందర చేసేటువంటి ఒక పనికి మాలిన సమ్మెలు, అర్థం లేని సమ్మెలు, తెలివి తక్కువ సమ్మెలు. యూనియన్ ఎలక్షన్ల కోసం పెట్టే గొంతెమ్మ కోరికలు పెట్టి, అలవిగాని కోరికలు పెట్టి, దాన్ని సమ్మె రూపంలో కార్మికులను టెంప్ట్ చేసి 4 ఓట్లు రాబట్టుకునేటువంటి చిల్లర మల్లర యూనియన్ రాజకీయాల సమ్మె. ఈరోజు నేను గ్యారంటీగా చెప్తున్నా మీకు, నేను బాధ ఉంది నాకు కూడా. మీరు ఇంతకు ముందు ఆ బ్రదర్ అడిగినట్టు ఆర్టీసీ సమ్మె ముగింపు ఎక్కడదండి? ఇంకా ఆర్టీసీ ముగుస్తుంది. ఎస్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. బికాస్ ఈరోజు పరిస్థితి అని తెలుసా అండి? 5,000 కోట్ల రూపాయల అప్పులు వాళ్ళకు. 5,000 కోట్ల రూపాయలు. ఒక నెల కిస్తీ కట్టకపోతే ఎన్పిఏ అవుతుంది ఆర్టీసీ. 1 month కిస్తీ కట్టకపోతే. అవన్నీ బ్యాంకులు ఇచ్చినాయి, అప్పులు ఇచ్చినాయి. ఆర్థిక సంస్థల వాళ్ళు ఊకోరు. వీళ్ళ వకీలను పెట్టి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, పీఎఫ్ సొమ్ములు గవర్నమెంట్ తీసుకుంటుందా? ఎవరు తీసుకోలేదు. వీళ్ళకి ఇచ్చే దమ్ము లేదు ఆర్టీసీకి. రిటైర్ అయిన కార్మికులకు రిటైర్మెంట్ ప్యాకేజ్ ఇచ్చే పరిస్థితి లేదు. హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో శాసనసభ్యుడిగా గెలుపొందిన శానంపూడి సైదిరెడ్డికి ఎన్నికల కమిషన్ సర్టిఫికెట్ అందజేశారు. ఎన్నికల జనరల్ అబ్జర్వర్ సచీంద్ర ప్రతాప్ సింగ్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డి అమయ్ కుమార్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి చంద్రయ్య, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కోదాడ తుంగతుర్తి, నల్లగొండ శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సార్ ఇటు చూడండి. ఓకే కన్నా ఫ్రెండ్ రాట్లేదు. ఓకే సార్ సార్ ఒకసారి ఇక్కడ సార్ 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 ఒకసారి ఇక్కడ చూడాలి సార్. అన్న కెమెరా దింపండి అన్న. సార్ సార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపొందిన సందర్భంగా టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పాలకుర్తి ప్రసాద్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి ఉప సర్పంచ్ శానగపటి అంజనారావు, పువ్వల నాగేశ్వరరావు, హరిప్రసాద్ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కంచుకోటని బద్దలు చేసి టీఆర్ఎస్ 45 ఓట్ల మెజార్టీతో గెలవటువంటి ఆశామాజీ 45,000 ఓట్ల మెజార్టీతో గెలవటువంటి ఆశామాజీ అయిన వ్యవహారం కాదు. ఈ రోజున అక్కడ అన్ని పార్టీలు కూడా అనేక రకాలుగా లోపల ప్రచారాలు చేసి ఆర్టీసీ సమ్మెని అదని ఇదని ఎన్ని రకాలుగా చేసినా జనం వాటిని ఏటి కూడా లెక్క చేయలేదు. ఈ రోజున టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే మన ముద్దుబిడ్డని మన కేసీఆర్ గారికి పట్టం కట్టినటువంటి సందర్భంగా ఈరోజు హుజూర్ నగర్ మన రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిందని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాట్ల నాగమణి, జెడ్పీటీసీ సున్నం నాగమణి, ఎంపీడీఓ నాగేశ్వరరావు, సర్పంచ్ భద్రం, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మంతని ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రామగిరి మండలం రత్నాపూర్ పన్నూరు ఎక్స్ రోడ్ వద్ద ఆర్టీసీ బస్ బైక్ ఢీకొని 2 బేగంపేట గ్రామానికి చెందిన యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పెద్దపల్లి నుండి మంతని వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న పల్సర్ బైక్ ను ఢీకొనడంతో ఒకే గ్రామానికి చెందిన 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మంతని సీఐ ఏ మహేందర్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని బాలాలయ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు.
స్వామి సుప్రీత సుప్రసన్నమైన దేవతానముడు సాంప్రదాయ విరుద్ధం नित्यवैभवशालिने नित्यवैभवरात्रेश श्रीनृसिंहाय मङ्गलम् मङ्गलाशासनपदये मराठाय पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः तत्पुरायात् సార్లు స్వామివారికి 1,00,000 పుష్పార్చన పూజా కార్యక్రమం జరుగుతుంది. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి సందర్భాలు పురస్కరించుకొని ఈ మహా ఉన్నతమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహింపబడుతూ ఉంటుంది. భక్తులందరూ కూడా ఆర్థిక సేవలుగా ఈ కైంకర్యంలో పాల్గొంటారు. ఇది చాలా గొప్పనైనటువంటి పూర్వజన్మ పుణ్య ఫలాన్ని మనకు తక్షణమే అందించేటువంటి గొప్పనైన పూజ ఈ పూజ. ఇది 1,00,000 పుష్పార్చన. 1,00,000 సముద్రమని కాదు, అసంఖ్యేయ కళ్యాణ గుణగణమని స్వామికి సంకల్పం చేసినప్పుడు ఆయన గుణాలకు ఎలా అతీతంగా ఉంటాయో ఈ పూజ యొక్క ఫలితం కూడా అంత సాదృశ్యంగా ఉంటుంది. కావున భక్తులందరూ కూడా శ్రద్ధగా పాల్గొంటారు. పూజా కార్యక్రమంలో సేవికులు మీ అందరికీ కూడా స్వామి ఆశీర్వచనంలో స్వస్తి నల్లందిన లక్ష్మీనరసింహాచార్యులు ప్రధాన అతిథి చేశారు. నిజామాబాద్ జిల్లా బాలికల గురుకుల పాఠశాలలో క్రీడల పోటీలు ప్రారంభించారు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. జ్యోతిబా పాఠశాలలు 289 ఉన్నాయని, నిజామాబాద్ జిల్లా యందు 19 పాఠశాలలు ఉండగా 9 పాఠశాలలో బాలికలవి, 10 పాఠశాలలు బాలురవి ఉన్నవని, తన సొంత మండలంలో పాఠశాల ఉండడం తనకు చాలా గర్వంగా ఉందని ఆయన అన్నారు. ఈ పాఠశాలల్ని కేసీఆర్ మానస పుత్రికగా పేర్కొన్నారు. చదువుల్లో బీసీలు ఎంతగానో రాణించడానికి తోడ్పడుతుందన్నారు. జెడ్పీ చైర్మన్ దాదాన్న గారి విఠలరావు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో బాలికలకు క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడతాయని ఆయన కొనియాడారు. धीरे चलेगा, धीरे चल।
flag bearers, about turn. शंकर प्रभृतिभिः दैवैः सदा पूजा। Thank you friends. Okay, sir. Thank you, sir. Sir, thank you very much. పాఠశాలలు ఉన్నాయి. దాంట్లో మన నిజామాబాద్ జిల్లాలో 19లో 9 బాలికలై 10 బాలురై పాఠశాలలు ఉన్నాయి. కాబట్టి మరి ఇక్కడ మా మండల్లో మాక్లూరు మండల్ దాస్నగర్లో మరి ఈ బాలికల పాఠశాల ఏర్పాటు చేసినందుకు మరొకసారి మరి సీఎం కేసీఆర్ గారికి, ఇక్కడ ఉన్న గౌరవ మంత్రి ఎమ్మెల్యేలందరికీ, మరి ఇక్కడ స్టాఫ్ కి, ప్రిన్సిపాల్, ఆర్సీఓ గారికి అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, మా సొంత మండల్ నన్ను యునానివేట్ చేసిన మండల్ కాబట్టి నేను గర్వంగా చెప్పుకోవచ్చు. ట్రైనింగ్ ఇస్తున్నారంటే మరి ఇది ఒక గ్రేట్. తల్లిదండ్రుల తర్వాత మనం మొక్కవలసింది గురువులకు. కాబట్టి ఆ అవినాభావ సంబంధం తల్లిదండ్రులకు, గురువులకు మీకుండాలి. ఈచ్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ ఈచ్. స్కూల్లో ప్రిన్సిపాల్ అందరికీ పేరు పేరు నమస్కారం. నాతో పాటు నిజామాబాద్ నుంచి విచ్చేసినటువంటి మా సోదరులు, నాయకులు, మీడియా మిత్రులు, అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఈ స్పోర్ట్స్లో పాల్పంచుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మిమ్మల్ని చూస్తుంటే నిజంగా చాలా ముచ్చటేస్తూ ఉంది. ఇంతకుముందు ధర్మారం స్కూల్లో పోయినప్పుడు, అప్పుడు మార్చ్ ఫాస్ట్ చేసినప్పుడు చూస్తుంటే ఏ హైదరాబాద్లో మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో ఆ స్థాయిని మించి కూడా బ్రహ్మాండంగా మీరు మార్చ్ ఫాస్ట్ చేసి వెల్కమ్ చెప్పారు. ఆ ఫోటోలు ఇప్పటికి కూడా నా దగ్గర పెట్టుకున్నాను. అంతే ముద్దుగా ఈరోజు మళ్ళీ అదే విధంగా మీరు మార్చ్ ఫాస్ట్ చేస్తూ మళ్ళీ స్వాగతం పలికి, ఒక గ్రామీణ స్థాయి నుంచి విచ్చేసి, ఒక పేదరికం నుంచి విచ్చేసి, ఇవన్నీ మాకేవి అడ్డుగావు. కేసీఆర్ గారు మా కోసం పెట్టినటువంటి ఈ జ్యోతిబా పూలే స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, మేము కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటాం, చదువుకొని మా తల్లిదండ్రులకు మేము మంచి పేరు తెస్తామని చెప్పేసి మీరందరినీ కూడా తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను వదిలేసి మీరు ఇంత దూరం వచ్చి ఇక్కడ చదువుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా. మరి నేను ఇంతకుముందు ధర్మారావు స్కూల్లో చూసినా, మరి ఇక్కడ కూడా స్కూల్లో చూసినా పిల్లలందరూ మంచిగా బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ పాప యాంకరింగ్ చేస్తూ ఉంది, అప్పటి నుంచి నేను చూస్తున్నా. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇంగ్లీష్ అంటే అదొక పెద్ద పులియో, అదొక రాక్షసు అనుకుంటారు. కాదు, ప్రాక్టీస్ మేక్ మెన్ పర్ఫెక్ట్. మండల్ దాస్నగర్లో నర్సింగ్ కాలేజీలో జ్యోతిరావు పూలే బాలికల పాఠశాలలో క్రీడోత్సవాలకు అధ్యక్షత వహించిన స్థానిక ప్రిన్సిపాల్ గారు, ఆర్సీఓ గారు, సప్న గారు, ఆర్డీఓ గారు, మిగతా జిల్లాల నుంచి వచ్చేసిన మిగతా ప్రిన్సిపాల్స్, ఇక్కడ స్టాఫ్, విద్యార్థులకు, ప్రెస్ సోదరులు, మీడియా సోదరులకు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ, మరి క్రీడలు రాష్ట్రంలోనే 281 ఈ జ్యోతిబా
బాలల స్కూల్స్ ఈ గవర్నమెంట్ రాగానే తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో మన జిల్లాలోనే 19 ఈ స్కూల్స్ ఉన్నాయి. 19లో 10 మరి బాలురు, 9 బాలికల స్కూల్స్. ఇప్పుడే బాలికల స్కూల్స్ స్పోర్ట్స్ మరి స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ నందిపేట మండలంలో బాలల స్కూల్ వెళ్తా ఉన్నాం. పర్వీన్ అనే మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన చంద్రయాన్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. भैया जरा नीचे ऊपर से उठाओ। भाई जरा भैया एक जने बैठने का। ఇది వద్దు ఇట్లా పట్టుకోండి సార్. అది కనిపించండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. 4 ఓట్లు రాబట్టుకునే చిల్లర మల్లర రాజకీయాల సమ్మె ఇది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విరుచుకుపడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మలకలపల్లి మండల పరిధిలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన అశ్వారావుపేట ఎమ్మెల్యే మోచ్చా నాగేశ్వరరావు. నిజామాబాద్ జిల్లా బాలికల గురుకుల పాఠశాలలో క్రీడల పోటీలు. క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.